ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, నువ్వే దారి చూపించాలి. ఇంతమంది కళ్ళు కప్పి ఇదెలా వచ్చింది? నో, దీన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు. హలో మేడం. రే రే, బయట ఏం చేస్తున్నారా? మేడం, సరస్సు కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. ఫుల్, ఆ సరస్సు ఆల్రెడీ లోపలికి వచ్చేసింది. వచ్చి తీసుకెళ్ళండి రా. ఏంటి మేడం మీరు చెప్పేది? మేమంతా ఇక్కడే ఉండగా సరస్సు లోపలికి ఎలా వస్తుంది మేడం? కనుక్కుని ఫోన్ చేయమంటావా? పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ తో టైం వేస్ట్ చేయకండి. ముందొచ్చి సరస్సుని తీసుకెళ్ళండి. కమాన్. అలాగే మేడం, వస్తున్నాం. అందుకే శ్యామల ఆంటీ వీళ్ళ మీద సీరియస్ అవుతోంది. ఇడియట్. అమ్మో, ఇంట్లో అది ఎవరిని కలుస్తుందో ఏంటో. ఆపాలి. రేయ్, సరస్సు లోపలికి వెళ్ళిందంట, పదండి వెళ్దాం. డాక్టర్ గారు, విరుగుడు మందు తెచ్చాను, వెంటనే అమ్మగారికి ఇచ్చేయండి. సరే పదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
రావడమే కష్టం అనుకుంటే డాక్టర్ని మీట్ అవ్వడం ఎప్పుడు జరిగింది? నువ్వేం కంగారు పడుకో. ఇప్పుడు ఓకేనా ప్రీతి? ఐఎమ్ ఫైన్ రాహుల్, నో ప్రాబ్లం. అవును, సరస్సు గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? లేదు, తన కోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం. పాపం, సరస్సు ఎక్కడుందో, ఆంటీ కోసం ఎంత కష్టపడుతుందో. అమ్మా వనజ, నువ్వు ప్రీతిని తీసుకుని ఇంటికి వెళ్ళు. తను కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. నేనెందుకు మావయ్యా? రిషి ఉన్నాడు కదా, తను తీసుకెళ్తాడు. ఇంటికెళ్దామా ప్రీతి? నువ్వు రిషి, ఇక్కడ ఆంటీ పరిస్థితి తెలిసి కూడా నేనెలా ఇంటికి వస్తాను? ఆంటీ రికవర్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను. అది తెలియాలంటే సరస్సు రావాలి. తనెక్కడుందో ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియటం లేదు. కనీసం అప్పటి వరకు అయినా నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇక మీరు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు రిలాక్స్గా ఉండొచ్చు. అలాంటి మీరు చెప్పేది నిజమేనా? అవునండి, సమయానికి సరస్సు వచ్చి ఆ మెడిసిన్ తెచ్చిచ్చింది కాబట్టి మేడంకి ఆ ఇంజెక్షన్ చేయడం వలన నౌ షీ ఈజ్ సేఫ్. సరస్సు వచ్చిందా? మా సరస్సు మందు తీసుకొని వచ్చిందా? ఖచ్చితంగా మా సరస్సు కదా, తను వచ్చేసిందా? అవును సార్, వచ్చింది. తను మిమ్మల్ని కలుస్తానని చెప్పిందే, కలవలేదా? రాలేదే. అదేంటి, కలవకపోవడం ఏంటి సార్? ఇందాక ఇద్దరం మేడం దగ్గర ఉన్నప్పుడు నేను మా వాళ్ళని కలుస్తాను అని నాతో చెప్పి మరీ వచ్చింది. మరి మిమ్మల్ని కలవకపోవడం ఏంటి? ఏం డాక్టర్ మీరు అనేది? మా సరస్సు నేను వచ్చింది? అవును సార్, తనే నా మందు తీసుకొచ్చింది. తనే ఖచ్చితంగా తీసుకొచ్చింది. తను రాకుండా నేను ఇంజెక్షన్ ఎలా చేస్తాను, మీకెలా చెప్పగలుగుతాను? గాడ్, టాపిక్ డైవర్ట్ చేయకపోతే నిజమంతా బయటపడి నేను బలైపోవాలి. వెంటనే సరస్సు టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఇంజెక్షన్ చేశారు కాబట్టి మా ఆంటీ సేఫే కదా డాక్టర్? ఇంకేం ప్రాబ్లం లేదు కదా?
వైటల్స్ స్టేబుల్ అవటానికి కొంచెం టైం పడుతుంది. స్పీడీ రికవరీ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వినారా అంకుల్? ఆంటీ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంతకన్నా గుడ్ న్యూస్ మనకి ఇంకేం కావాలి? మీరేం కంగారు పడకండి ప్లీజ్. మేడం, మళ్ళీ మేడం మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు. మీరందరూ ఇక్కడే ఉండి మేడంని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడి నుంచి నేను కనుక్కొని ఏదో ఒక విధంగా నేను సరస్సుని తీసుకొని ఇక్కడ అడుగు పెడతాను. మేడం కళ్ళు తెరిచేలోపు తనతో మీ ముందుంటాను. నా గురించి మీరేం ఆలోచించకండి. ఓకే రాహుల్. రాహుల్, డాడ్, జాగ్రత్తరా. సరే డాడ్. కుట్రే, కావాలని చేస్తున్న కుట్రే. చీకట్లో నీడని కనిపెట్టడం మాత్రం కష్టం. అది తెలియకుండా నువ్వెందుకు రాహుల్ శ్రమ పడుతున్నావు? నువ్వెన్ని డివైస్లు యూజ్ చేసినా సరస్సుని కనిపెట్టడం చాలా కష్టం. తను నా కస్టడీలో ఉంది. ఒకవేళ ఆ పిఏ గాడి సరస్సుకి ఏం చెప్పాడో, దీనికి ఏం అర్థమైందో తెలుసుకుంటేనే కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. రేయ్, ఇది స్విచ్ ఆఫ్ అయింది, వెళ్ళి ఛార్జింగ్ పెట్టు. ఎవరు మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఓ పిఏ గిరీష్ గాడు నీకేం చెప్పాడో, ఆ ఫోన్లో ఏం చూపించాడో? గిరీష్ ఎవరు? అన్నా, ఈ అమ్మాయి అందంలోనే కాదన్నా, నటనలో కూడా నెంబర్ 1 అన్నా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అందరూ ఇలా అంటారేంటి? కోప్పడకు పాప. నీకు గిరీష్ అనే ఒక అతను ఫోన్ చేసి అప్పా జంక్షన్కి రమ్మంటే ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు వెళితే వాడు నీకు ఫోన్ చేతిలో పెట్టి నీతో ఏం చెప్పాడు? నాకు ఫోన్ ఇచ్చాడు, అంతే తప్ప నాకేం చెప్పలేదు. అంటే మేము నమ్మాలా? ఒక ఆడపిల్లని ఇలా అన్యాయంగా తీసుకొచ్చి బంధించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు సమాధానం చెప్పడమే ఎక్కువ అంటే నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నీ అవసరంతో నాకు పని లేదు. నిజం తెలుసుకోవడమే మా డ్యూటీ. ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. ఏం చెప్పాలి? అసలు ఎందుకు చెప్పాలి? అసలు ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మిమ్మల్ని ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు మీరు? మేము అడిగిన దానికే నువ్వు సమాధానాలు చెప్పాలి, కానీ నువ్వు ఇక్కడ ప్రశ్నలు వేయకూడదు. నాకు తెలియని విషయాల గురించి నేనేం చెప్పాలి? ఒకవేళ తెలిసినా మీలాంటి వాళ్ళకి మాత్రం చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడేంటి? మాట్లాడండి. అన్నా, ఒక్కసారి ఇలా రా అన్నా.
ఏంట్రా? అన్నా అది చాలా మొండిఘటంలా ఉంది. ఒకసారి మేడంకి ఫోన్ చేసి మాట్లాడు. ఏం చెయ్యాలో, దాని నుండి నిజం ఎలా రాబట్టాలో మేడం ఒక ఐడియా ఇస్తారు. సరేరా, మీరిద్దరూ ఆమె దగ్గర కాపలా ఉండండి. నేను మేడంతో మాట్లాడొస్తాను. సరే అన్నా. జాగ్రత్త. ఎందుకు ప్రీతి మాట్లాడితే నువ్వు ఇక్కడికి వస్తున్నావు? ఏదైనా ఉంటే కాల్ చేయొచ్చు కదా. ఏమో తెలియదు డాడ్. నేను వెళ్ళి చూసేసరికి కొంచెం దూరంలో బ్లడ్ ఉంది. సరసుకి ఏం జరిగిందో ఏమో అని నాకెందుకో భయంగా ఉంది డాడ్. రాహుల్, రాహుల్, మన సరస్సుకి ఏం కాదు నాన్న. ఆ రక్తం వేరే ఎవరిదైనా కావచ్చు. అది చూసి నువ్వు కంగారు పడకు నాన్న, సరేనా? రాహుల్, ఒకవేళ సరస్సుకి ఏదైనా జరిగితే హాస్పిటల్కి ఎలా వస్తుంది చెప్పు? డాక్టర్కి మందిచ్చి మరీ వెళ్ళింది కదా. రాహుల్, నువ్వు ఆ రక్తం గురించి మర్చిపోయి సరస్సుకు సంబంధించిన ఏదైనా వివరం దొరుకుతుందేమో వెతుకు. నేను మొత్తం సర్చ్ చేశాను, ఎక్కడా లేదు డాడ్. రాహుల్, ఒక పని చేద్దాం. నువ్వేం కంగారు పడకు. నేను తేజాన్ని కూడా పంపిస్తాను. ఇద్దరు కలిసి వెతకండి. సరస్సు ఏమైనా దొరుకుతుందేమో, నీకు తోడుగా కూడా ఉంటాడు. డాడ్ వద్దు డాడ్, అన్నయ్యని మీ దగ్గరే ఉండనివ్వండి. నేనేదో ఒక విధంగా సరస్సుని నేను సర్చ్ చేసి తీసుకొస్తాను. మేడం జాగ్రత్త డాడ్. ఈ సిచ్యువేషన్లో మేడంని ఒంటరిగా వదలకూడదు. మీరందరూ అక్కడే ఉండండి. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా రాహుల్. నువ్వు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రాహుల్. అందుకే తేజాన్ని కూడా పంపిస్తాను. డాడ్ నాకేం కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి చాలు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను డాడ్. నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని సరస్సుని సర్చ్ చేస్తాను. సరేనన్నా, నువ్వు జాగ్రత్త. రాహుల్, నువ్వు ధైర్యంగా ఉండు. సరస్సుకేం కాదు. సరస్సు నువ్వు తీసుకొస్తానని నాకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటావన్న ధైర్యం నాకుంది. ఇక్కడ మేము ఉంటాం, నువ్వు కంగారు పడకు. అలాగేనా? జాగ్రత్త నాన్న. అలాగే డాడ్, తప్పకుండా. అలాగేనన్నా. దయచేసి నన్ను వదలండి. నాకు తెలిసిన నిజమంతా చెప్పినా ఎందుకు నన్ను ఇంకా ఇక్కడే ఉంచారు? తప్పదు, నీతో ఇప్పుడు చాలా పెద్ద కథ ఉంది. నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రశ్నలేంటి? అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వు చెబితేనే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను. నేను మిమ్మల్ని నమ్మను. మేము చెప్పేది నిజం. నిన్ను ఇక్కడే బంధించి ఉంచమని చెప్పారు, కానీ ఒక ఆడపిల్లని బాధ పెట్టడం నాకిష్టం లేదు. పని అయిపోయాక పంపించేద్దామని అడుగుతున్నాను. ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, లేదంటే ఇక్కడే ఉండిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. మీ అమ్మగారిని నువ్వు కాపాడుకోవచ్చు. చెప్పు. నిజంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారా? నిజమేనా? అవును, ఒట్టు. సరే సరే, చెప్తాను. మీరేదైనా అడగండి. రేయ్, నువ్వు ఎవరి ప్రాణాలు కాపాడాలని ఇంతగా కష్టపడుతున్నావు?
వాగ్దేవమ్మ గారి కోసం. పేరొకటే చెప్పు, కార్లు గీర్లు వద్దు. ఆ, ఆ, వాగ్దేవి. మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది ఎవరో? నేనే. అలా పొడి పొడి సమాధానం కాదు, మొత్తం చెప్పు. నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాస్పిటల్లో ఆమె దగ్గర ఎవరెవరున్నారు? మొత్తం కుటుంబం. సరే, శ్రీరామనవమి రోజు పీటల మీద మీరు కూర్చోకుండా వాగ్దేవి దంపతులను ఎవరు కూర్చోబెట్టారు? అదంతా నాటకం. మేము అనుకున్నది జరగాలని చాలా పగడ్బందీగా మేమంతా వేసిన పథకం. ఇలా నవ్వుతూ కాదు, కొంచెం కోపంగా చెప్పు. ఇందులో కోపం ఎందుకు? అలా సరసు, సరసు నువ్వు బయటకు చూస్తే ఏమైనా కనిపిస్తుందా? బస్ స్టాండ్, ఫ్యాక్టరీ ఏమైనా కనిపిస్తుందా? బిల్డింగ్ లాంటిది ఏమైనా? సరసు చెప్పు సరసు. లేదు బాబు, బయటికి చూసే అవకాశం లేకుండా నన్ను గదిలో పెట్టేశారు. ఓ గాడ్, ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా తెలుసుకోవాలి? సరసు, ఆ ఫోన్ నుండి నువ్వు నాకు లొకేషన్ పంపించొచ్చు. అదే ఇప్పుడు నువ్వు ఉండే చోటు. అవునా బాబు? ఎలా ఎలా? సరసు, నేను చెప్తాను, జాగ్రత్త విను సరసు. సరే బాబు, చెప్పండి. నా ఫోన్ కనపట్లేదు. మీలో ఎవరైనా చూసిరా? రేయ్, అమ్మాయిని గదిలో నెట్టినప్పుడు పడిపోయిందేమరా, ఎల్లు చూసుకోపోరా. బాబు పంపించండి బాబు. వచ్చిందా? యా వచ్చింది సరసు. తొందరగా రండి బాబు. సరసు, నేను అక్కడ క్షణాల్లో ఉంటాను, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడుకో. అలాగే బాబు. ఏయ్, నా ఫోన్ చూసినావా? ఏయ్, నా ఫోన్ ఎక్కడుంది? ఓ, ఇక్కడుందా? మీరు చెప్పినట్టు చేస్తే పంపించేస్తానని చెప్పి ఎందుకండి ఇలా బాధ పెడుతున్నారు? తొందరగా వెళ్ళాలని మాకు ఉంది, కానీ ఏం చేస్తాం, దేనికైనా సమయం రావాలి కదా. సమయం కాదురా, మిమ్మల్ని వెతుక్కుంటూ చావే వస్తుంది.
ఏయ్, మందు ఎక్కువ తాగితే మాట తడబడుతుందేమో. నేను వెళ్తాను రా. ఏ అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా. రైట్. రాహుల్ బాబు, ఈ చోటుకి ఎంత దూరంలో ఉన్నారో, మీరెప్పుడు వస్తారో? ఈ వేదవల గోల చూస్తుంటే నా గుండెల్లో దడెక్కువ అవుతుంది. మీరు తొందరగా రండి రాహుల్ బాబు, తొందరగా రండి. ఆ అమ్మాయిని వదిలిపెట్టి నీ పని చూసుకో. ఏంట్రా చూసుకునేది? రండ్రా. రై, రండ్రా, రారా. రాహుల్ బాబు, కోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది, నీ కంట నీరు చిటికేసి. చాలా భయం వేసింది బాబు. మీరు రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో. నువ్వు ప్రమాదంలో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను? గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. అంటే బాబు, మీకు నేనున్న చోటు కూడా తెలీదు. మీకు పంపానని ఆ వెధవలకు తెలిసిపోయి వేరే చోటుకి తీసుకువెళ్ళిపోతుంటే తప్పించుకున్నాను బాబు. నా గురించి మీకు తెలియదేమోనని, మీరు రాలేరేమోనని. డాడ్, రాహుల్ కాల్ చేస్తున్నాడు. సరస్సు చాప్టర్ ముగిసిందని చెప్పడానికి కావచ్చు. లిఫ్ట్ చేయి, కంగారెందుకు? మాట్లాడు తేజ, మాట్లాడు. రాహుల్ చెప్పరా. అనయ్య, సరస్సు దొరికింది. తను నాతోనే ఉంది. షీస్ ఫైన్. వాట్? సరస్సు దొరికిందా? థ్యాంక్ గాడ్. డాడ్, సరస్సు దొరికింది డాడ్. ఏది ఆ ఫోన్ ఒకసారి ఇటీ. హలో అమ్మా, అమ్మా సరసు, నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా. హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలవకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? అదంతా పెద్ద కథలండి మామయ్య, తర్వాత చెప్తానులేండి. అమ్మగారు ఎలా ఉన్నారు? నీ కష్టం వృధా కాలేదమ్మా. మీ అమ్మగారి పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది.
డాక్టర్ గారు కూడా ఇప్పుడే పరీక్షించి వెళ్ళారమ్మా. త్వరలోనే స్పృహలో కూడా వస్తుందని చెప్పారు. చాలా సంతోషం మామయ్య. మేమందరం నీ గురించి కంగారు పడుతుంటే నువ్వు మాత్రం మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావమ్మా. అదేంటి మామయ్య అలా అంటారు? నా ప్రాణం కన్నా అమ్మగారి ఆరోగ్యమే ముఖ్యం కదా. అమ్మా అమ్మా, నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోనమ్మా. అమ్మా, మీరిద్దరూ ముఖ్యమేనమ్మా. ఇంకోసారి ఇలా చెప్పకమ్మా. ఒక్కసారి రాహుల్కి ఫోన్ ఇయ్యమ్మా. రాహుల్, ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారా? లేదు డాడ్, సరసు చాలా టైర్డ్గా ఉంది. నేను తన ఇంటికి తీసుకెళ్తాను డాడ్. నాకేం కాలేదు బాబు, నేను బానే ఉన్నాను. మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మగారిని చూడాలనుంది. మీ అమ్మగారిని చూసుకోవడానికి ఇక్కడ మీ అందరం ఉన్నాం. రాహుల్ చెప్పినట్లు నువ్వు ఇంటికెళ్ళు.